నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. ఈరోజు మనము నాసల్ పాలిప్స్ హోమియో చికిత్సా విధానాల గురించి తెలుసుకుంటాం. నాసల్ పాలిప్స్ అనేటివి ముక్కు రంధ్రాలలో మ్యూకస్ మెంబ్రేన్ పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ముక్కులు బంద్ అవ్వడం, ముక్కు బ్లాకేజ్ అవ్వడం, ముక్కు నుంచి థిక్ డిశ్చార్జ్ రావడం, ముక్కు ఎక్కువగా స్మెల్ లేకపోవడం, దీన్నే అనాస్మియా అంటారు. అంటే పూర్తిగా వాసనలు తెలియకపోవడం, దీంతో పాటు స్నోరింగ్, రాత్రిలో నిద్ర సరిగా లేకపోవడం, నిద్రలో ఎక్కువగా గురక పెట్టడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ఇంకా సివియర్గా నాసల్ పాలిప్స్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క బ్లీడింగ్, ముక్కు నుంచి రక్తం కారడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి ఇలాంటి నాసల్ పాలిప్ అనే సమస్యకి ఎక్కువగా క్రానిక్ అలర్జీ కానీ లేదా సైనసైటిస్ అనే సమస్య ఉన్న వాళ్ళలో మనము ఈ పాలిప్స్ డెవలప్ అవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్కి హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి. దీనిలో ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సినటువంటి మందులు కాలిబైక్రోనికం. ఈ కాలిబైక్రోనికం అనేటువంటి మందు ఎక్కువగా ఈ నాసల్ పాలిప్స్ అనే సమస్యకి మనము ఇస్తూ ఉంటాం. ఈ నాసల్ పాలిప్స్తో పాటు కొందరికి సైనసైటిస్, ముక్కు నుంచి ధారలు ధారలుగా నీరు కారడము, దీంతో పాటు హెడేక్, ఎక్కువగా పిన్ పాయింటెడ్ హెడేక్ ఉన్నటువంటి వాళ్ళలో కాలిబైక్రోనికం అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు లెమ్నా మైనర్ 200, ఈ మందు కూడా ఈ సాఫ్ట్ టిష్యూ ముక్కులో పెరగడం ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి పేషెంట్స్కి ఈ లెమ్నా మైనర్ 200 అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. శాంగ్వినేరియా 200, ఇది ఎక్కువగా పెయిన్ ఇన్ హెడ్, అంటే రైట్ సైడెడ్ హెడేక్ ఉన్నటువంటి పేషెంట్స్లోను, ముక్కు యొక్క రైట్ సైడ్ భాగంలో ఎక్కువగా నాసల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళలో కూడా మనం శాంగ్వినేరియా అనేటువంటి మందును ఉపయోగపెడతాం. దీంతో పాటు టిఎంవి అంటే ట్యుక్రియం నారం వీరం అనేటువంటి మందు ఎక్కువగా ఎక్సెసివ్ గ్రోత్, ముక్కుల్లో పూర్తిగా బ్లాక్ అయిపోయి సాఫ్ట్ టిష్యూ అంతా కూడా మన కంటికి కనపడుతూ ఉన్నటువంటి పేషెంట్స్లో ఈ టిఎంబి అంటే ట్యుక్రియం నారం వీరం అనేటువంటి మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నాసల్ బ్లాకేజ్ ఉన్నటువంటి పేషెంట్స్ని జనరల్గా మనము ఈ పాలిప్స్ గ్రోత్ తగ్గడానికి, టిష్యూస్ ఎక్సెసివ్గా గ్రోత్ ఉన్నటువంటి వాళ్ళకి తూజా 200 అనే మందు కాన్స్టిట్యూషనల్గా కూడా మనము ఈ సిమ్టమాటిక్ బేస్నే కాకుండా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ద్వారా కూడా మందులు సెలెక్ట్ చేసి ఇవ్వడం ద్వారా మనము పూర్తిగా నివారించుకోవచ్చు. నాసిల్ పాలిప్స్ అనేది ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. వీరు రాత్రుల్లో నిద్ర లేకపోకుండా ఉండడము, దాంతోపాటు స్నోరింగ్ అంటే గురక పెట్టడము, ఇలాంటి సివియర్గా ఇబ్బంది పడే వాళ్ళకి కొంచెం స్టీమ్ ఇన్హలేషన్ చేయడం ద్వారా మరియు ఎక్కువగా నోస్ డిశ్చార్జెస్ క్లియర్ చేయడం కానీ, వీళ్ళకి హెడేక్స్ కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, లేదా ముక్కు నుంచి నీరు కారడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము తగినటువంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనము పూర్తిగా ఈ జబ్బుని మనం నివారించవచ్చు.